నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధార్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. ఎన్నికల దగ్గర పడే కొంది సర్వేల ప్రకంపన అయితే రోజు రోజుకి పెరుగుతుంది. ఒక పక్క జాతీయ సర్వేలన్నీ కూడా కూటమి విజయాన్ని సూచిస్తుంటే అదే స్థాయిలో ఫేక్ సర్వేలన్నీ కూడా వైసీపీ విజయాన్ని అయితే సూచిస్తున్నాయి. ఎందుకు ఇటీవల కాలంలో వైసీపీ ఫేక్ అనేది మితిమీరిపోయింది. తాజాగా ఎన్నికల కమిషన్ కూడా అధికారిక ట్విట్టర్ హ్యాండల్ నుంచి దాన్ని ఖండించే పరిస్థితి. సో ఎందుకు ఇంత దిగజారిపోయిందంటారు? అంటే అంటారు కదండి, మ్యాటర్ వీక్ ఉంటే పబ్లిసిటీ పీక్స్లో ఉండాలని. ఇప్పుడు ఆ సిద్ధాంతమే వైఎస్ఆర్సీపీ పట్టుకుంది. ఈ మామూలుగా వృత్తిపరంగా చేసే సర్వే సంస్థలన్నీ కూడా చాలా సంస్థలు ఆంధ్రప్రదేశ్ మీద సర్వే చేసినాయి. అవన్నీ కూడా కూటమికే అనుకూలంగా వచ్చినాయి. ఏ ఒక్క సర్వే కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో కూడా అదే భావన కలిగింది. ముఖ్యమంత్రి గారికి కూడా ధైర్యం తగ్గిపోయింది. గతంలో ఉన్నట్టు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇవాళ రెచ్చిపోయే పరిస్థితుల్లో లేరండి. రాష్ట్రంలో కూడా గతంలో అంటే ఎట్లా అంటే అట్లా దాడులు చేయటం ఇవన్నీ చేశారు. ఇప్పుడు వాళ్ళకు కూడా కొంత అనుమానంలో పడిపోయారు. ఈ పరిస్థితుల్లో కొంతకాలం పాటు ఏం చేశారంటే కిందసారి వాళ్ళంతటా వాళ్ళే కొంత డబ్బులు ఇచ్చి ఫేవరబుల్గా సర్వే చేయించుకున్నారు కొన్ని సంస్థలని అద్దెకి తీసుకున్నట్టుగా. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా అనవసరం, ఎందుకు మనమే వాటి పేర్లను ఉపయోగించుకుని మనమే తయారు చేసి బయటకు వదులుదాం, సోషల్ మీడియా ఉంది కదా అనే ఉద్దేశం మీద ఎంతలాగా వెళ్ళారంటే ఇన్ఫర్మేషన్ అది దాని పేరు ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో అండి. కేంద్ర దర్యాప్తు సంస్థ, అత్యంత శక్తివంతమైన దర్యాప్తు సంస్థ. అట్లాంటి ఇంటెలిజెన్స్ బ్యూరోని కూడా వీళ్ళు ఉపయోగించుకున్నారండి వీళ్ళకి ఫేవర్గా. అసలు ఇంటెలిజెన్స్ బ్యూరో ఎప్పుడు కూడా బయటికి ఏ పార్టీ గెలుస్తుందని కేంద్రంలో కూడా చెప్పదు, ఏ రాష్ట్రాల్లో కూడా చెప్పదు. దానికి తోడు వీళ్ళు డిస్ప్లే అనమాట. వీళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయో వాళ్ళే వేసేసుకుని తెలుగుదేశంకి ఎన్ని వస్తాయని అది బయటికి రాదండి. వీళ్ళు ఒక ప్రెస్ నోట్ లాగా తయారు చేశారు. అది కూడా తెలియదు వాళ్ళకి. ఇక్కడ నుంచి పంపేటట్టుంటే అధికారిక లేఖలాగా పంపాలి ఆ పద్ధతిలో. కానీ వీళ్ళు ఒక ప్రెస్ నోట్ తయారు చేసినట్టుగా ఇంటెలిజెన్స్ బ్యూరో లెటర్ ప్యాడ్ ఉంది. వీళ్ళని హైలైట్ చేసుకున్నారు ద వెరీ ఫస్ట్ లైన్లోనే, ఒక వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించబోతుంది అని. తర్వాత ఇంకోటి ఏంటంటే అది ఈ నెల 10వ తారీఖున రిలీజ్ చేశారండి, బాగా వైరల్ చేయాలని. అవును. అందులో వాళ్ళు ఇంకోటి ఏం రాశారు తెలుసా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు 8వ తారీఖుకి అక్కడికి వస్తాయి ఢిల్లీకి అని మళ్ళీ రాశారు. అంటే దాన్ని బట్టి అర్థంగా అట్లా 10వ తారీఖునేమో లెటర్ ప్యాడ్ తయారు చేసి లెటర్ కొట్టారు. 8వ తారీఖున ఇంకా పూర్తి వివరాలతో ఇంకొక లెటర్ రాస్తామని రాస్తున్నారు. 8 ఎప్పుడు అయిపోయింది? 2 రోజుల క్రితమే అయిపోయింది, 10వ తారీఖు నాటికి. అంటే దాని అర్థం ఏంటంటే ఏదో ఒక రకంగా ప్రజల్లోకి చొప్పించాలి. ఇక్కడ మనం ఒక చిన్న విషయం గుర్తు చేసుకోవాలి సుధాకర్ గారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేవాడు దీని మీదే. అసలు పోలీసుల కన్నా కూడా ఎక్కువ. తర్వాత ఆయన సుధాకర్ రెడ్డి అని అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉండేవాడు కదండి, ఆయన ఇంటెలిజెన్స్, ఆయన సునీల్ కుమార్ గారు వీళ్ళు ఢిల్లీ రాక వెళ్ళారు. హైదరాబాద్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అసలు ఆంధ్రప్రదేశ్లో పెడితే ఇక్కడ రాక రావటం ఎందుకు, ఢిల్లీకి వెళ్ళటం ఎందుకు? ఢిల్లీలో కూడా అడిగారు, మీరు ఢిల్లీ రాక వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి మీకుండా ఇదేముంటుంది అలవెన్స్, దీన్ని ఖర్చు పెడతానికి అవకాశం ఉండదు కదా. మీ రాష్ట్రంలో మీరు ఇస్తే అది వెళ్తుంది, ఎట్లాగో దేశం అంతా ఇవాళ రేపు. మళ్ళీ ప్రత్యేకంగా ఎందుకు వచ్చారు, ఇట్లాంటి సాంప్రదాయం గతంలో ఎప్పుడు లేదు కదా అని అడిగారు. లేదు మేము అందరికీ చెప్పాలి ఈ అవినీతి అని వచ్చామని చెప్పి దానికి భాష కూడా అర్థం కాల. అక్కడ అడిగిన సమాధానాలు చెప్పలేక ఆయన సుధాకర్ రెడ్డి గారు నాకు హిందీ రాదు, ఐదు రావు ఉదర్ జావు అంటాం వరకే వచ్చాయి. అట్లా అబాస్ పాలయ్యారు. అంటే ఇది ఎందుకు చెబుతున్నా అంటే వాళ్ళు అట్లా చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడు అని అంటే వాళ్ళు నమ్మటలేదు ప్రజలని చెప్పాడు ఆయన. అవును. అందుకని నేను రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలని ఆయనే వివరణ ఇచ్చుకున్నాడు. ఎందుకు రోజు వీళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు, వీళ్ళకేం పని లేదా అని జనం కూడా అనుకుంటున్నారు. అప్పుడు కరెక్టే, ఆయన ప్రజల యొక్క అభిప్రాయానికి గుర్తించాడు. రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాం ఆయనకు కూడా ఇబ్బందికరంగా అనిపించి ఆయనే స్వయం వివరణ ఇచ్చుకున్నాడు ప్రజలు అడగకముందే. అట్లాగే ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే మనం ఎట్లాగూ గెలుస్తామని ఏ సర్వే సంస్థ చెప్పదు. చెప్పనప్పుడు మనం గతంలో అంటే డబ్బులు ఇచ్చి కొన్ని సర్వే సంస్థలతో చేయించుకున్నాము. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా ఎందుకు మనకు తెలిసిపోయింది కదా దోవా. ఇప్పుడు రూట్ తెలియనప్పుడు ఎవరినన్నా గైడ్ని పెట్టుకెళ్తామండి. ఇవాళ రూట్ తెలిసిపోయిన తర్వాత గైడ్తో అవసరం ఏముంది మనకి? ఏముంది, ఒక లెటర్ ప్యాడ్ మీద మనం ఎన్ని సీట్లు వస్తాయో మనమే వేసేసుకోవటం, దాన్ని టైప్ చేయటం, సోషల్ మీడియాలో వదలటం. వెళ్ళిన కాడకి వెళ్తుంది, నమ్మిన కాడకి నమ్ముతారు, నమ్మకపోతే నమ్మరు. పోయేది ఏముంది? ఇంటెలిజెన్స్ బ్యూరోది అది కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వెళ్ళింది.
ఇప్పుడు అది కేంద్ర దర్యాప్తు సంస్థను కూడా ఇట్లా దుర్వినియోగం చేస్తున్నారు. ఇది నిజమైన లెటరా లేకపోతే ఫాల్తా అని వాళ్ళు ఐబీకి పంపించారు ఆ లెటర్ కాపీని. పంపితే మాది కాదు ఈ లెటరు, మేము అసలు ఇట్లాంటివి ఎప్పుడు బయటకు వదలము, కాబట్టి మీరు చర్యలు తీసుకోమన్నారు. తీసుకోమంటే అది ఒక హెచ్చరికలాగా చేశారు. ఇట్లా కనుక ప్రభుత్వ సంస్థలను కనుక దుర్వినియోగం చేసి మీ ఎన్నికల ఫలితాలని ప్రభావితం చేసేటట్టు కనుక ప్రయత్నిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని. ఈ కాకుండా ఇంకేం చేశారంటే వాళ్ళు కొన్ని పేపర్లు పత్రికలు, అన్ని పత్రికలు సర్వే చేయవండి, కొన్ని చేస్తాయి, చెయ్యు. అట్లా ఎవరైతే సర్వే చేయటం లేదో గమనించి ఆ పేపర్ల దీన్ని కూడా వాడుకున్నారు. దాన్ని ఏమంటాం మనం, వాళ్ళ పలుకుబడిని, ప్రజల్లో ఉండే విశ్వాసాన్ని ఆ సంస్థ ఇచ్చినట్టుగా ఇచ్చారు. అది ఎట్లా, అంతకుముందు తెలుగుదేశం కూటమికి ఎలాంటి ఎన్ని సంఖ్యలో వచ్చినాయో 130 నుంచి 150 అని ఇచ్చారు వాళ్ళు. అది వీళ్ళు వేసుకుంటున్నారు ఆ ఫిగరు. వీళ్ళ ఫిగర్ని కూటమికి మార్చి వాడారు. ఇట్లా కొన్ని సోషల్ మీడియా సంస్థలను ఉపయోగించుకున్నారు, ఈ ఛానల్స్ని. యూట్యూబ్ రిపబ్లిక్ ఛానల్ కూడా ఉపయోగించారండి. రిపబ్లిక్ ఛానల్ పేరు మీద ఒక సర్వే విడుదల చేశారు. విడుదల చేస్తే రిపబ్లిక్ సర్వే దృష్టికి వెళ్ళిన తర్వాత అసలు మేము ఆంధ్రప్రదేశ్లో సర్వే చేయలేదు, ఇట్లాంటి రిజల్ట్ కూడా మేము ప్రకటించలేదు, ఇది మాకు సంబంధం లేదు, మా సంస్థ పేరును కనుక ఇట్లా దుర్వినియోగం చేసి వాళ్ళ స్వార్థానికి కనుక ఉపయోగించుకుంటే వాళ్ళ మీద క్రిమినల్లో సివిల్ చర్యలు తీసుకుంటామని వాళ్ళు ప్రకటించారు. బహిరంగ ప్రకటన, హెచ్చరిక కూడా ఇచ్చారు వైఎస్ఆర్సీపీకి. ఇవి కాకుండా వాళ్ళకి అసలు కొన్ని ఏదన్నా క్యాచీగా ఉండే కొన్ని సంస్థల పేర్లు ఏదో ఒకటి, ఇప్పుడు మొన్న బ్రాండ్లకు పెట్టుకున్నారు చూడండి, జే బ్రాండ్లకు పెట్టుకున్న పేర్లు, 3 క్యాపిటల్స్, ప్రాజెక్ట్ డిఎస్సి, ఏంటి అండి డిఎస్సి ఇష్టం, ప్రెసిడెంట్ మెడలు అన్నీ అట్లా. అట్లాగే ఏం చేశారు, ఇప్పుడు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అని ఒక వెటర్నరీ ప్రోడక్ట్ ఉందండి. అది ఆవులకి, గేదెలకి, పశువులకు వచ్చే రొమ్ము ఇన్ఫెక్షన్స్ వాటిని క్లీన్ చేయడానికి ఉపయోగిస్తారు. ఆ సంస్థ ఉన్నమాట వాస్తవమే. అది సర్వేలు చేసే సంస్థ కాదు, ప్రసార మాధ్యమాలకు సంబంధించిన సంస్థ కాదు, కేవలం పశువుల మందులు మాత్రమే ఉత్పత్తి చేస్తాయి. అది ఎప్పుడు దానికి వేరే సబ్సిడరీస్ కూడా ఏం లేవు. అది కూడా పెట్టారు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్. అందరూ ఇదేంటి, ఇది పశువుల మందులు తయారు చేసే సంస్థ కదా అని. అంటే ఏది కనపడితే ఆ పేరును ఉపయోగించి రిజల్ట్ వదులుతున్నారండి. అది ఎంత 135 నుంచి 150 దాకా వస్తాయని. తర్వాత ఎంపీ సీట్లు ఒక 20 నుంచి 22 లేకపోతే 23 వైఎస్ఆర్సీపీకి వస్తాయని. కానీ ఇవన్నీ కూడా ఫాల్తూ. అది వాళ్ళు టీవీ వాళ్ళు ఖండించారు. తర్వాత ఏమో ఈ న్యూస్ పేపర్స్ కూడా ఖండించినాయి, ఏ న్యూస్ పేపర్ల పేర్లు అయితే వీళ్ళు ఉపయోగించుకున్నారు. తర్వాత ఎట్టాకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా హెచ్చరించింది, ఇలా జాతీయ స్థాయి సంస్థలను, ప్రభుత్వ సంస్థలను కనుక ఉపయోగించుకుంటే మీ స్వార్థం కోసం స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా అడ్వైజ్ చేసింది, మీరు కూడా విజిలెంట్గా ఉండండి, ఇలాంటివి కనుక జరిగినప్పుడు వెంటనే మీ స్థాయిలో మీరే చర్య తీసుకోవచ్చు అని కూడా వీళ్ళని ఆథరైజ్ చేసింది. అందుకే ఇప్పుడు ఆయన ఎన్నికల చీఫ్ ఆఫీసరు జిఏడి పొలిటికల్ సెక్రటరీ యువరాజ్ గారికి కూడా లెటర్ రాశాడు, మీ కొంతమంది సలహాదారులు కూడా ఇలాంటి పనులు చేస్తున్నారు, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళ మీద వ్యక్తిగత విమర్శలు పార్టీల మీద చేస్తున్నారు, వాళ్ళకి అధికారం లేదు, వాళ్ళని అదుపులో పెట్టుకోండి, ఈ తర్వాత ఎన్నికల నియమావళి ఈయన పంపించాడు వాళ్ళకి, ఇది ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు కూడా, వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులకి ఏమేమి నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలన్నీ కూడా వీళ్ళకి కూడా వర్తిస్తాయి, అది వాళ్ళకి తెలియజేయండి, ఇక లేకపోతే కనుక చర్యలు తీసుకోవాల్సి ఉంటుందనేసి ఇచ్చారు. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఇక వాళ్ళకి ప్రజల్లో ఎటాగు విశ్వాసం లేదు, గెలుస్తామన్న నమ్మకం లేదు, ఆఖరి ప్రయత్నం ఎన్నికల దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప ఈ అక్రమ పద్ధతులు పాటించేదన్నా కనుక కొంతమంది అయినా నమ్ముతారేమో అనే ఒక నమ్మకం అండి. ఇప్పుడు వరదలో కొట్టుకుపోయేవాడు గడ్డి పరకు కూడా ఆధారం అనుకుంటాడు, అది ఎంతవరకు ఆధారం అనేది అతనికి ఆ సమయంలో బుర్రకెక్కదు, ఏదో కనపడింది పట్టుకుందాం ప్రయత్నం అని, అట్లాంటి ఆఖరి ప్రయత్నమే ఇది. ఇట్లాంటివి ఏమి జరగవండి. ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చేసారు. ఇది ఇప్పుడు కాదు, ఒక 2-3 నెలల క్రితమే మీకు కోలగట్ల వీరభద్రస్వామి అని విజయనగరంలో ఆయన నామకం చూసి ఓటేయమని అడిగాడు. పార్టీకి పరపతి లేదనేది అర్థమైపోయింది, ముఖ్యమంత్రి గారి ఫేస్ పరపతి లేదు, కనీసం నన్నన్నా చూసి ఓటేయమని ఇవాళ అభ్యర్థులు అడుగుతున్నారంటే, తర్వాత చాలామంది ఎంపీలు, మినిస్టర్సు అధికార పార్టీని వదిలిపెట్టి ప్రతిపక్షంలో ఎప్పుడైనా చేరతారండి? తర్వాత అధికార పార్టీలో ఉన్న వాళ్ళు టికెట్లు
టిక్కెట్ల కోసం ఎగబడతారు. ముందు వీళ్ళు కూడా 250 కోట్లు మాకు డిపాజిట్ చేయమన్నారు ఎవరు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని. ఆ స్థితి నుంచి వాళ్ళు మా టిక్కెట్లు తీసుకుని పోటీ చేస్తే చాలని బతిమాలే పరిస్థితికి వచ్చింది. దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది, వాళ్ళు అనుకున్నంత జనంలో లేదు. చివరి దశకు వచ్చేటప్పటికి ఇక ఏదో ఒకటి మీరు పోటీ చేస్తే చాలు మేము చూసుకుంటాం అన్నారు. ఆ ప్రయత్నంలో భాగమే ఈ దుర్వినియోగం మీడియాలో ఇట్లాంటి సర్వేల పేరుతో.